సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. బషీరాబాద్ ఎస్బీఐ బ్యాంక్ తాళాలు పగలగొట్టి చోరీకి యత్నం. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. యాలల మండల కేంద్రంలో ఓటర్ జాబితా సవరణపై అఖిలపక్ష నాయకులతో ఎంపీఓ యాదయ్య సమావేశం. యాలలలో అసంపూర్తి నిర్మాణంతో గొర్రెల పాకగా మారిన డ్వాక్రా భవనం. బషీరాబాద్లో మృతి చెందిన వాటర్మెన్ భరత్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు. స్మార్ట్ ఫోన్ వినియోగంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. యాలల ఏఎస్ఐ రామచందర్. ఓటర్ లిస్టు సవరణపై బషీరాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ తిరుమల స్వామి. వినాయక ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పూజలు అందుకున్న వినాయకులు. పలు మంటపాలలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో వినాయక చవితి రోజు ప్రతిష్ఠించిన వినాయకులు 5 రోజుల పాటు పూజలు అందుకున్న అనంతరం ఆదివారం జరిగే వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కోరారు. వినాయక మంటప నిర్వాహకులు ఆదివారం మధ్యాహ్నం లోపే వినాయకులను తరలించే ప్రయత్నం చేయాలని, విద్యుత్ తీగల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, వినాయకులను నదిలో నిమజ్జనం చేసే సమయంలో చిన్నపిల్లలను అక్కడికి తీసుకు వెళ్లరాదని డీఎస్పీ సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్, రెవెన్యూ, ఆర్ఎండ్బి తదితర శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలో నెలకొల్పిన వినాయక విగ్రహాలన్నీ కూడా రేపు ఆదివారం రోజు నిమజ్జనానికి వెళ్ళనున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ, నిర్వాహకులకి అందరికీ కూడా సూచన ఏమంటే అందరూ కూడా ముందే లడ్డు వేలంపాట త్వరగా పూర్తి చేసుకొని తొందరగా సాయంత్రం 4-5 గంటలకే ప్రారంభం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా చూసే విధంగా త్వరితగతిన వినాయకుల్ని వెహికల్లోకి ఎక్కించేసి త్వరగా మీ పట్టణం గుండా, వీధుల గుండా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే కరెంటు వైర్లు ఉన్న చోట, అడ్డుగా తగిలిన చోట ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసే విధంగా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే చిన్నపిల్లల్ని అవి వాహనాలకు అడ్డంగా రాకుండా చూసుకోండి. అట్లాగే వాహనంపై ఎక్కువ మంది, పరిమితులకి మించి ఎక్కువ మంది వాహనంపై కూర్చునేలాగా చేయకండి. అట్లాగే నిమజ్జన ప్రదేశానికి మరి చిన్నపిల్లల్ని అనుమతి చేయకండి. నిమజ్జనం చేసే ప్రదేశంలో క్రేన్ దగ్గర ఓన్లీ పెద్దవారు మాత్రమే అక్కడికి వెళ్ళండి. మిగతా వాళ్ళందరూ కూడా నీటికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే నీళ్ళల్లో పడి వాళ్ళకి ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యుత్ కనెక్షన్స్ ఉన్న చోట, వైర్లు అక్రాస్ ద రోడ్ పాస్ అయ్యే చోట కానీ, తర్వాత వెహికల్స్ పాస్ అయ్యేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, ఇట్లా అన్ని శాఖల వారు చేసే సూచనలు కూడా పాటించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. బషీరాబాద్ ఎస్బీఐ బ్యాంకు తాళాలను పగలగొట్టి చోరీకి యత్నించారు ఓ దొంగ. శుక్రవారం బ్యాంకు సిబ్బంది విధులు ముగిసిన అనంతరం యథావిధిగా తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి శనివారం ఉదయం బ్యాంకులో పనిచేసే స్వీపర్ యథావిధిగా తాళాలు తెరవడానికి వెళ్లారు. కానీ బ్యాంకు తాళాలు అప్పటికి విరిగినట్లు గమనించిన స్వీపర్ బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బ్యాంక్ మేనేజర్ అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిందనే విషయాన్ని గ్రహించి బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ నుమాన్ అలీ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్లను సేకరించారు. కాగా బ్యాంకులో డబ్బులు దొంగతనానికి ప్రయత్నించారు. కానీ దొంగకు డబ్బులు మాత్రం దొరకలేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు. సీసీ ఫుటేజ్ తనిఖీల్లో ఓ వ్యక్తి అర్ధరాత్రి ముసుగు వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని తిరుగుతున్న వీడియోలు సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. ఈ సందర్భంగా బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ దొంగను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. బషీరాబాద్ ఎస్బీఐలో దొంగతనం
యాలల ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీఓ యాదయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ఓటర్ లిస్టు సవరణపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమం వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు ఇచ్చిన సలహాలు సూచనలను స్వీకరించి వచ్చే నెల 2వ తేదీ తుది ఓటర్ లిస్టును విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి హనుమంతు, బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల శివకుమార్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటయ్య గౌడ్, సిపిఎం మండల నాయకులు బుగ్గప్ప, మల్కయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల అనంతరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని నాయకులు తెలిపారు. గౌరవ ఎలక్షన్ కమిషన్ గారు జారీ చేసిన షెడ్యూల్ ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా నిన్న మరియు తేదీ 29 నాడు అన్ని గ్రామ పంచాయతీ లోపల మరి డ్రాఫ్ట్ ఓటర్ వార్డుల వారీగా డ్రాఫ్ట్ గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయనేది ఆ గ్రామ పంచాయతీలో అక్కడ ఆ గ్రామాల వారి మరి ప్రజాప్రతినిధులు మరి గ్రామాల వారి సూచనల ప్రకారంగా నిన్న మా సెక్రటరీలందరూ అన్ని గ్రామాల లోపల పబ్లిష్ చేసి ఆయా ప్రజాప్రతినిధులతో చర్చించి గ్రామాల వారితో చర్చించి ఎలాంటివైనా తప్పుగా నమోదైతే వాటిని మా దృష్టికి రావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న వివిధ గ్రామాల నుండి 131 ఆబ్జెక్షన్స్ మాకు వచ్చినాయి. అదేవిధంగా మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీల మరి రిప్రజెంటేటివ్స్ తోటి సమావేశం ఏర్పాటు చేయనది యాదాల మండల ఎంపీడీ ఆఫీస్లో. మరి వీరందరూ హాజరై మరి వారిని కూడా మేము ఏదైనా తప్పుగా నమోదైతే వాటిని కూడా మీరు సరిచేసి గమనించినట్లయితే మా దృష్టికి తేవాలని రిక్వెస్ట్ చేయనది. అదేవిధంగా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా వాళ్ళకు కూడా ఓటర్ లిస్టు ముందు పెట్టేసి రిక్వెస్ట్ చేయనది. ఒకవేళ ఇంకా సాయంత్రం వరకు కూడా ఏమైనా తప్పుగా ముద్రణ అయితే ఒక వార్డు టు వార్డులో అంటే డిఫరెంట్ డివైడ్ అయిపోతే ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక దగ్గర ఉండాలి కనుక ఒకవేళ వార్డు కూడా తప్పుగా నమోదైతే వాటిని కూడా సర్చ్ చేయకపోవటకు మరి ఏమైనా ఆబ్జెక్షన్ గమనించినట్లయితే మా దృష్టికి తేవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కూడా అది పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా రిక్వెస్ట్ చేయనండి. అదేవిధంగా మరి భవిష్యత్తులో షార్ట్లీ నిర్వహించకపోవు ఒకవేళ ఎలక్షన్స్ అనేటివి వచ్చేస్తే వాటిని మరి స్మూత్గా మరి ఎలాంటి అవాంతరాలు జరగకుండా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయటకు కొనసాగించటకు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ మాకు సహకరించాలని మరి వారి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా యాలాల మండలంలో మొత్తము మరి 318 మరి వార్డ్స్ ఉన్నాయి. ఈ వార్డులకు గాను మరి టోటల్గా మరి ఆ వార్డ్స్ పిఎస్ల పోలింగ్ కేంద్రాలను మరి మేము ఆల్రెడీ గుర్తించినాం. మరి గుర్తించి ఈరోజు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను కూడా మరి యథావిధిగా కొనసాగుటకు గుర్తించిన సక్రమంగా ఉన్నాయని చెప్పేసి మరి ఈ యొక్క రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వాటిని ఆమోదం చేస్తున్నారు. కానీ అదేవిధంగా ఈ యొక్క మన మండలంలో మొత్తం టోటల్గా 38,709 మరి ఓటర్స్ ఉన్నారు. దీంట్లో భాగంగా 18,399 మరి మన మేల్ పురుషులు ఉన్నారు. అదేవిధంగా మహిళలు 20,309 వాళ్ళు ఉన్నారు. ఇతరులు కూడా ఒకటి ఉంది. మొత్తం 38,709 మంది ఓటర్స్ మన మండలంలో ఉన్నది. మరి మొత్తం 318 పోలింగ్ స్టేషన్స్. మరి నూతనంగా కూడా మనకు మొదటిసారిగా పేరుకంపల్లి తండా దేవలత్ తండాలో కూడా మరి పోలింగ్ నిర్వహించుకోబోతున్నాం. చాలా సంతోషం. ఈ 2 గ్రామ పంచాయతీలలో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాం. మరియు ఈ యొక్క దేవలత్ తండాలో కూడా ఒక 4 వార్డ్స్, అదేవిధంగా పేరుకంపల్లి తండాలో కూడా 6 వార్డ్స్ను మరి క్రియేట్ చేసేసి మరి రాబో ఎలక్షన్లో కొత్తగా సర్పంచ్ల నియమితం వార్డు మెంబర్లను ఎన్నిక చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మరి ఎలక్షన్స్ సక్సెస్ కావడానికి అందరూ సహకరించాలని మండల ప్రజలను ప్రజాప్రతినిధులను పత్రికలను కోరడానికి. స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్న తరుణంలో ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి ప్రెసిడెంట్లతో ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని పార్టీలు, అధికార పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు హాజరవడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ప్రతిపాదన రాజకీయ పార్టీలుగా ఎలక్షన్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పేది ఏంటంటే జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడు చెప్పింది ఏంటంటే మాకు మీటింగ్లో కంబింగ్ సంబంధించి అంటే భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఉన్నటువంటి ఓటర్లు ఏదైతుందో వార్డులుగా వేరే ఉన్నటువంటి ప్లేసుల్లో ఒకత చేయడం కోసం అవకాశం ఉంది. ఈ రోజు వరకు అనేది
చెప్పడం అనేది జరిగింది అధికారికంగా. మేము చెప్పేది ఏంటంటే సరే ఈరోజు కాకుండా ఈరోజు సాయంత్రం వరకు దాన్ని అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది, రాజకీయ పార్టీలు కోరడం జరిగింది. అటనే ఇవాళ అదేవిధంగా నోటిఫికేషన్ కనుక వస్తే, ఎలక్షన్ నోటిఫికేషన్ కనుక వస్తే ఐడెంటిటీ అనేది ఈరోజు కంపల్సరీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటు వేయడానికి పోయినప్పుడు ఆధార్ ఉంటేనే ఓటు వేయడం అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది అధికారులు గతంలో చూస్తే. కానీ ఇప్పుడు మేము చెప్పేది అంటే దాదాపు ఎలక్షన్ కమిషన్ 16 రకాల ఐడెంటిటీలో ఏదో ఒకటి ఉన్న ఎలక్షన్లో నిర్వహణలో ఓట్లో పాల్గొనాలని ప్రతిపాదన ఉంది. దాన్ని అమలు చేయాలని మేము ఈరోజు సిపిఎం కానీ ఇతర పక్షాలుగా కోరడం అనేది జరిగింది. దాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం అదేవిధంగా ఎలక్షన్ అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. వచ్చిన ప్రజాప్రతినిధులకు మీడియా వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తూ, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్సు మన ఓట్లు అవకతవకలు జరిగిన వార్డులు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉంటే దాన్ని సరి చేసుకునేటటువంటి అవకాశం ఈరోజు సాయంత్రం వరకు ఇవ్వమని అందరం కోరినాం కాబట్టి వాళ్ళు కూడా సరే అన్నారు. మరి ఈరోజు జరిగే లోకల్ బాడీ లోపల ఆల్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిసి ఎలక్షన్లో తమ తమ పార్టీల కోసం గట్టిగా ప్రయత్నం చేసి ఎవరి పార్టీ వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు. ఒక మండలంలో ఉంటాం కాబట్టి గట్టిగా ఎవరి పార్టీ కోసం వాళ్ళు పనిచేసుకోండి, గెలిచిన తర్వాత అందరం కలిసిమెలిసి మళ్ళీ అన్నదమ్ములాగా ఏ విధంగా ఉన్నామో మండలం ఒక చోట ఒక గ్రామంలో ఉండేవాళ్ళం కాబట్టి అందరం కలిసిమెలిసి జీవనం సాగించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో భాగంగా మా మండల కేంద్రంలో కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులకు మరి ఓటరు ఏదైతే సవరణలో భాగంగా ఎంపీడీ ఆఫీస్కు మరి ఈ వామపక్షాలు మా తోటి పార్టీలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అధ్యక్షులకు ఆహ్వానం మేరకు ఈరోజు మరి గౌరవ ఎంపీ వారితో మాట్లాడడం జరిగింది. దీంట్లో ముఖ్య సూచన ఏంటంటే వార్డుల వారీగా ఏవైతే మరి మిస్టేక్స్ ఉన్నాయో, ఒక భార్య ఒక చోట భర్త ఒక చోట ఇలాంటి వార్డ్ మిస్టేక్స్ కానీ మరి ఇతర ఏవైనా ఇక్కడ 3 చోట్ల ఓటర్ నమోదు ఉండడము ఇలాంటి వాటిపైన ఏదైతే అభ్యంతరాలు ఉంటాయో వాటిపైన నాయకులకు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో భాగంగా ప్రతి ఒక్కరూ మరి తమ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారు కాబట్టి శాంతియుతంగా చేసుకొని వారి ఏదైతే ఆశయాలు ప్రజలకు తెలియజేసి మరి ముందుకు తీసుకుపోతారు కాబట్టి గెలుపు ఓటములు సహజము. అందరూ కలిసిమెలిసి అన్నగారు చెప్పినట్టు మరి మండలంలో మరి అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల స్థానిక పెద్దలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. యాలల మండల కేంద్రంలో డ్వాక్రా నిర్మాణం పనులు నిధులు లేక భవన నిర్మాణం పూర్తి కాక అసంపూర్తిగా మిగిలింది. దీంతో యాలల మండల కేంద్రంలో డ్వాక్రా భవనం గొర్రెల పాకాగా దర్శనమివ్వడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాలల మండల కేంద్రంలో 54 డ్వాక్రా సంఘాలు ఉండగా అందులో 540 మంది సభ్యులు ఉన్నారు. వీరు సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే గ్రంథాలయ భవన ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి 10 లక్షల రూపాయలను కేటాయించడంతో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. నిధులు సరిపోక భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచింది. డ్వాక్రా మహిళలు సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన భవనంలో గొర్రెల కాపర్లు తమ గొర్రెలను ఉంచడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా డ్వాక్రా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
బషీరాబాద్ మండల కేంద్రంలో వాటర్ మెన్ గా విధులు నిర్వహించే భరత్ అనారోగ్య కారణం వల్ల శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు భరత్ కుటుంబ సభ్యులకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ భరత్ కుటుంబానికి అండగా ఉంటామని, ఎలాంటి సహాయాన్నైనా అందిస్తామని భరోసా కల్పించారు. నారాయణరావు తనయుడు రోహిత్ మహారాజ్ భరత్ కుటుంబానికి 5,000 రూపాయలను అందించారు. స్మార్ట్ ఫోన్లు వినియోగించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని యాలాల ఏఎస్ఐ రామచందర్ సూచించారు. యాలాల మండల కేంద్రంలో స్మార్ట్ ఫోన్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ జయంత్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు వివిధ పేర్లతో కొందరు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని మోసపోయే ఫోన్లు చేస్తుంటారు కాబట్టి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. మొబైల్ ఫోన్లలో ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేయకూడదని సూచించారు. గుర్తు తెలియని వారికి ఫోన్ నంబర్లను ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరేష్, గోపాల్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందుకే మనం ఏం చేయాలంటే జాగ్రత్త ఉండాలి. ఎవ్వరు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వదు. ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ అసలు ఎవ్వరు చెప్పదు. ఓటీపీ మనం బ్యాంకులు అడగారు, ఎవ్వరు అడగారు ఓటీపీ. మనం దగ్గరుండి పక్కనే ఉన్నాడనుకో, సార్ మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే అప్పుడు మాత్రం చెప్పుకోవాలి మనం. అంతే తప్ప వాడు ఎక్కడో ఉండి నీకు ఓటీపీ వచ్చింది చెప్పండి సార్ అంటే మాత్రం అస్సలు చెప్పదు. ఓటీపీ చెప్పినా తెలిపోదు. ఆ ఫోన్ డబ్బులు లేకున్నా పర్లేదు, మన అకౌంట్లో ఏం అవుతుంది అనుకున్నాం, కానీ నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ నెంబర్ అన్నీ వాని చేస్తే వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఫోన్ ఏమైతే టీవీ అవుతుంది, వాడు రిమోట్ అవుతాడు. రిమోట్ ఎట్లా నొక్కితే టీవీ ఎట్లా వస్తుంది, అట్లా ఉంటుంది అన్నమాట. ఎవరికో మన దోస్తులకు మనం మెసేజ్ వాడే మెసేజ్ పంపించుకుంటాడు. మనం ఏమనుకుంటాం, ఆడేమనుకుంటాం అరే నా దోస్తు పంపించాడు అనుకున్నాం, కానీ అది ఉండదు. ఆయన ఏమేమో చేస్తుంటాడు, మన నెంబర్ నుండి వస్తుంది. అందుకే మనం జాగ్రత్త ఉండాలి. ఒకటి మాత్రం చెప్పదు. సరేనా? రైట్, థ్యాంక్ యూ. ఓటర్ లిస్టు సవరణపై వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమయాన్ని కేటాయించారని, అంతలోపు తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలని బషీరాబాద్ ఎంపీడీఓ తిరుమల స్వామి పలు పార్టీలను కోరారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఓటర్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని అఖిలపక్ష సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఎంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఊర్లో సెక్రటరీ ఉంటాయి, ఊర్లో ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇది భద్రాలకు వచ్చే వాడు ఇస్తారు. అదే సెక్రటరీ హెడ్ క్వార్టర్ లో కంపల్సరీ 3 days ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటారు. తీసుకుంటే సంతోషం. ఎందుకంటే అలా సండే కూడా హాలిడే పెట్టొచ్చు సార్. ఇంకొకటి, కొన్ని ఓట్లు లేవు. సర్పంచ్ని పోటీ చేద్దాం అనుకున్నా, నా ఓటు లేదు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదైతే ఎంపీటీసీ పోటీ చేద్దాం అనుకున్నా, నా ఓటు లేదన్నా. దయచేసి ఇమీడియట్ గా నమోదు చేసుకోండి. మళ్ళీ సార్ మా పోటీ లేదు ఉంటాయి, అది ఎప్పటికి ఉంటుంది. నువ్వు ఆడియో దగ్గర పోతే నాకు సబ్సిడీ ఇవ్వండి. నేను చెప్పలేదు, నా వాయిస్ రికార్డ్ చేసుకోరేమన్నా. వాళ్ళు వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఉంటే వాళ్ళు దయచేసి ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే ఇమ్మడే నమోదు చేసుకోండి. ఎందుకంటే నేను పోటీ చేద్దాం, నా పేరు లేదు. సరే, ఆ చేయడానికి ఎంతో టైం ఉంది. నమోదు చేసుకోండి. ఉండదు బిఫోర్ నోటిఫికేషన్.
నోటిఫికేషన్ లోపల మనం చెప్తే వాళ్ళకి అర్థమైంది. ఎలక్షన్ నోటిఫికేషన్ దాదాపు మండే వస్తుంది. ఈ లోపల మీరు ఏమైనా నమోదు చేసుకుంటే చేసుకోండి, చూసుకోండి దయచేసి. ఎందుకంటే అయ్యో లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు నా పేరే లేదు. ఆడియో కూడా అందుబాటులో లేకుంటాడు కదా సార్. ఇవన్నీ ప్రయత్నం చేసుకోవాలి బిడ్డ. ఈరోజు ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పిలవడం జరిగింది. ఆ పొలిటికల్ పార్టీస్ లోపల పోలింగ్ స్టేషన్ల లోపల ఏమైనా మార్పులు కనుక ఉన్నట్టయితే వీటిని మనం ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నది. ఆ లాస్ట్ డేట్ లోపల మేము అప్లికేషన్స్ ఇచ్చినట్టయితే మేము దాన్ని సరి చేస్తాం. తర్వాత వార్డు వైజ్ కనుక గ్రామ పంచాయతీ వార్డు వైజ్ కనుక ఓట్ల లిస్టు ఒక వార్డు నుంచి ఒక వార్డు కనుక మార్పాలనుకుంటే మేము వార్డు వైజ్ ఓట్ల లిస్ట్ కూడా మేము మార్పు చేస్తాం. ఏమన్నా మీకు అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే మీ పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎంపీడీ ఆఫీస్కు మీరు పంపిణీ చేస్తే దీన్ని రెక్టిఫై చేస్తాం. అది ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఆగస్టు కదా, సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఓటర్ లిస్ట్ యొక్క గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ యొక్క ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుంది. ఆ రోజు మీ ఓటు ఉందా లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒకరు లేకపోయినట్టు ఉన్నా కూడా అటువంటివన్నీ కూడా మీరు ఓటర్ లిస్టులో పేరు లేకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఈరోజు సాయంత్రం వరకు నాకు ఆ రిపోర్ట్ ఇచ్చినట్లయితే నేను వాళ్ళ గవర్నమెంట్ పంపించి ఓటు కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. అదే వేరే ఊర్లో ఉన్న ఓట్లు అని అంటే యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే అసెంబ్లీ ఓటర్ లిస్టు బేసిక్గా తీసుకొని మీ పనులు చేస్తుంటాం. అసెంబ్లీ ఓటర్ లిస్ట్ లోపల ఏవైతే పేర్లు ఉన్నాయో, సపోజ్ ఒక ఊర్లో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్ల లోపల అవన్నీ కూడా మేము ఆ గ్రామ పంచాయతీకి మేము మ్యాపింగ్ చేస్తాం. ఒకవేళ లేకపోతే మాత్రం అక్కడ అసెంబ్లీ ఈఆర్ఓస్కు సంప్రదించి ఆ ఓట్లను వాళ్ళు సంబంధిత గ్రామ పంచాయతీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భారీ సహాయాన్ని అందజేశారు. 4,01,116 రూపాయలను అందజేశారని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నంలోపే వినాయకులను నిమజ్జనానికి తరలించాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి వినాయక మంటపాల నిర్వాహకులను కోరారు. శనివారం తాండూరు పట్టణంలోని పలు వినాయక మంటపాలలోని వినాయకులను బుయ్యని శ్రీనివాసరెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. కాకపోతే వినాయకులు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్ని తీస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. రాత్రి 9-10 కల్లా పరిశాన్ అయిపోతున్నారు ఒకరొకరు. కాబట్టి 2 గంటలకు ఖచ్చితంగా తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీ కాళికాదేవి దేవాలయంలో మైక్రో ఆర్టిస్ట్ మధు మట్టి కుండలతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పర్యావరణానికి హాని చేయకుండా గత 7 సంవత్సరాలుగా వివిధ రూపాలలో వినాయకులను తయారు చేయడం పట్ల హిందూ ఉత్సవ సమితి నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాళికాదేవి మందిరం వినాయకుని సందర్శించడం, ఈ వినాయకునితో పాటు ఈ వినాయకుని చేసినటువంటి మధుని, ఈ వినాయకుని ప్రత్యేకత కుండలతో లైట్
మట్టితోని చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతయుతంగా చేసినందుకు ఈరోజు మధుని సన్మానించడం జరిగింది. కాబట్టి హిందూ సమితి సభ్యులందరం కూడా ఈరోజు ముఖ్యంగా మనం కాలుష్యం, నీరు, గాలి పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఆ పొల్యూషన్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తాండూరులో చేయడం చాలా 7 సంవత్సరాల నుండి చేస్తున్నందుకు ఈ మధు బృందాన్ని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యులకు మేము ప్రత్యేకంగా హిందూ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హిందూ సమితి తాండూరు తరపు నుంచి మైక్రో ఆర్టిస్ట్గా తాండూరులో పేరొందినటువంటి మధును అభినందించడానికి రావడం జరిగింది. గత 11 సంవత్సరాలు ఆయన గణేష్ ప్రతిష్ఠించడం జరుగుతుంది. 7 సంవత్సరాలుగా సృజనాత్మకంగా వివిధ రూపాలతో పర్యావరణ హితంగా ఆయన గణేష్ రూపం అనేది చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం కుండలతో చేయడం జరిగింది. గతంలో గోనె సంచులతో లేకపోతే వివిధ రూపాలుగా కూడా చేయడం జరిగింది. వాస్తవంగా మధు యొక్క కళ తాండూరుకే గర్వకారణం కాబట్టి యావత్ యువత అందరూ కూడా మధుని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ హితంగా ఇలాంటి గణేష్ను రూపొందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హిందూ సమితి తరపు నుంచి. అలాగే మధుని ప్రోత్సహించాల్సిందిగా అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన రెడీ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా ఏది చేసినా కూడా పర్యావరణ హితంగా వివిధ రూపాలతో గణేష్ను నిర్మించడానికి, గణేష్ను తయారు చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మధు కూడా వాస్తవంగా రెడీ ఉన్నాడు. కాబట్టి మధును ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. యావత్ తాండూరుకే గర్వకారణం మధు యొక్క కళ కాబట్టి మధును భవిష్యత్తులో కూడా హిందూ సమితి నుంచి మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. యావత్ యువకులకు కూడా వినాయక మండపానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయితే గణేష్ పండుగ ఉందో గణేష్ పండుగలో చాలా మట్టుకు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిందిగా పర్యావరణ హితం కోసం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తాండూరు పట్టణం యశోదానగర్ లో భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 4వ రోజు వినాయకుడు పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామావళి, మహామంగళహారతి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Money? Hi. काष्ट में दे तन का ओम
కింది కొన్ని వేసేయండి. గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః. అందరికీ నమస్కారం, వినాయక చవితి శుభాకాంక్షలు. మన తాండూరులో జరిగే 5 రోజుల గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన సమర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, అదేవిధంగా యశోదనగర్ కాలనీ వాసులు, అదేవిధంగా భక్తులందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం, అన్న సమర్పణ కార్యక్రమం అనేది పొద్దున్న నుంచి నడుస్తున్నది. దాదాపు 1000 మంది కూడా అన్న సమర్పణ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మేము భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున చేయడం జరుగుతుంది. ఇది మాకు ఆ గణనాథుడు ఇచ్చిన మంచి సందర్భం. ఇది మేము సేవ చేయడంలో భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి రేపు నిమజ్జనం, అదేవిధంగా మా యొక్క గణపతి వినాయక ఉత్సవ కమిటీ యొక్క లడ్డూలు మా దగ్గర 12 లడ్లు ఉంటాయి. 12 లడ్లకు 12 రకాలమైన చరిత్ర ఉంటుంది. కాబట్టి మా దగ్గరికి లడ్డూలు కొనడానికి మెదక్ నుంచి, సదాశివపేట నుంచి, వికారాబాద్ నుంచి వచ్చి మరీ లడ్డూలు కొంటారు. దానికి సపరేట్ ఒక చరిత్రనే ఉంది. కాబట్టి లడ్డూలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాలు, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు, పిల్లలు కాని వాళ్ళు పిల్లలు అవుతారు. కాబట్టి బిజినెస్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. కాబట్టి మా యొక్క లడ్డూలకు స్పెషలైజ్ ఉంటుంది ఇది. కాబట్టి రేపు నిమజ్జనంకి రేపు మధ్యాహ్నం కూడా ఇక్కడ అన్నదానం ఉంటుంది. అన్నదానం చేసిందాడే లడ్డుల యొక్క వేలపాట ఉంటుంది. అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ నుంచి నేను కోరుకోవడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, గణపతి బప్పా, ఆదా లడ్డు, జై బోలో గణేష్ మహారాజ్ కి. తాండూరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో పెద్దెముల్ మాజీ జెడ్పీటీసీ ఉపరి స్వరూప ఆధ్వర్యంలో గణనాథుడు 4వ రోజు పూజలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 24 పాండురంగ దేవాలయం వెనకాల శాంతప్ప కాలనీలో గల వినాయకుడికి కాలనీవాసులు ప్రత్యేక పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రవీణ్, మేడిశెట్టి శ్రీనివాస్, గురు, కార్తిక్, శాంతకుమార్, బాలాజీ, బసవరాజ్, సిద్ధు, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందు రన్నంటే కనిపిస్తలేరా बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा महाराज के गणपति बप्पा आला लड्डू మంచిగా ఎడిట్ చేసి పెట్టండి క్లియర్ రావాలి. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, आधा लड्डू चोरिया। जय बोलो गणेश महाराज की जय। आधा लड्डू। जय बोलो गणेश महाराज की गट्टिया। जय बोलो गणेश महाराज की गणपति बप्पा। गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, आधा लड्डू चोरिया। जय बोलो गणेश महाराज की जय। రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పాటిల్ తాండూరు పట్టణంలోని పలు వినాయక మంటపాలలో వినాయకులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత సంగారెడ్డి జిల్లా రేజింతల్లో కుటుంబ సమేతంగా వినాయక ఉత్సవాల్లో పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో వినాయక చవితి రోజు మంటపాలలో ప్రతిష్ఠించిన వినాయకులు శనివారంతో 4వ రోజు పూజలు అందుకున్నారు. ఇందులో భాగంగా పలు మంటపాల దగ్గర వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం నిర్వహించే వినాయక నిమజ్జనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు. తాండూరు పట్టణంలోని వినాయక్ చౌక్, శివాజీ చౌక్, పాత తాండూర్, భద్రేశ్వర్ చౌక్ తదితర ప్రధాన కూడళ్లలో వినాయక మంటప నిర్వాహకులు వినాయకులకు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.
యుగ సహస్రయోజన పరమాను నీలోటాయి మధుర ఫలజాను ప్రభు ముద్రిత మెలిముఖమాయి జలదిలాంగి గయ అచరణాయి दुर्गम काजा जगति के देते सुगम अनुग्रह तुम्हारे देते राम तुम्हारे तुम्हारा गवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लाहे तुम्हारी शरण तुम्हारा रक्षक कहो डरन आपन तेजा समरो आपै तीनों लोकों अंग कापै भूत पिशाचा निकलई हावै महावीर जब नाम सुनावै नासई घोरा हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान चलावै सब पर रामा तपस्वी राजा तिनके राजा सकल तुम साजा और मनोरथ स्नापयामि पूजयामि सकल सप्तम निधायामि ओम आवाहयामि आवाहितो भवः स्नापयामि स्नापितोऽवा जन्मतो भवावरदो भवकण्ठो जन्मुद्रा वर्षाब्दिनः चित्तकलशम् आवाहयामि स्नापयामि पूजयामि
अरे मला दर्शयामि कलशोदकेन आप्नापयामि पूजयामि कलशप्तं निरायात् पुष्पिणीं निवेदयामि श्रीमहागणेशदेवताभ्यो इदं नमो नमः अन्तराक्षामयस्तं कलशं समर्पणं यस्तं యాలల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి, అక్బర్ బాబా, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, శేఖర్, సుధాకర్, యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాలల మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable